చిత్రాలు చిత్రీకరించేటటువంటి వారి యొక్క పోటీ జరుగుతుంది. రకరకాల చిత్రాలు అక్కడ చిత్రీకరించి పోటీలో పెట్టారు. ఏది ఫస్ట్ ప్లేస్ వచ్చిందో తెలుసా? ఏది బెస్ట్ పిక్చర్గా ఎన్నుకోబడిందో తెలుసా? ఓ సముద్రంలో పడవ బోల్తా పడింది. ఆ పడవలో చాలామంది ప్రయాణం చేస్తున్నారు, చాలామంది మునిగిపోతున్నారు. ఒకడు బోల్తా పడినటువంటి పడవను మళ్ళా వెల్లికలుగా ఉంచి తాను మరొకరికి చెయ్యిచ్చి ఆ పడవలోకి లాగుతున్నాడు. ఆ పడవలోకి లాగుతున్నప్పుడు ఆ లాగేటటువంటి దృశ్యాన్ని ఒకతను చిత్రంలో చిత్రీకరించాడు. అది చూసినప్పుడు దీంట్లో వింతేముంది? ఎవరో మునిగిపోతున్న వాడిని పైకి లాగుతున్నాడు. దీనికి బెస్ట్ పిక్చర్ అని చెప్పి ఎందుకు అవార్డు ఇచ్చారు? అంతకంటే అద్భుతమైన చిత్రాలు చాలా ఉన్నాయే అని చెప్పి అనుకుంటున్న సమయంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే పడవలో ఉన్నవాడు మునిగిపోతున్న ఒకరిని లాగాడు కదా, ఓ చేత్తో పట్టుకుని లాగుతున్నాడు కదా, ఆ మునిగిపోతున్న వ్యక్తి పైకి వస్తున్నాడు కదా, ఒక చేయమో ఇలా అందించాడు, పైకి వస్తున్నాడు. కానీ నీళ్ళల్లో మరొకరిని పట్టుకుని బయటికి తీసుకొస్తున్నాడు. అది ఆ చిత్రం యొక్క అద్భుతమైనటువంటి అర్థం. నేను రక్షించబడ్డానికి మాత్రమే కాదు, మరొకరిని రక్షించటానికి. మరొకరిని పాపిష్టి స్థితిలో నుండి, పాపిష్టి అలవాట్ల నుండి, పాపంలో కూరుకుపోతున్న వాడిని మరొకరిని బయటికి లాగాలి కదా. ఏది బెస్ట్ పిక్చరో తెలుసా? ఒకడు రక్షించబడుతూ మరొకరిని రక్షిస్తున్నాడే, అదే బెస్ట్ ప్లేస్, అదే ఫస్ట్ ప్లేస్. అలాగే ఎవరు పరలోకంలో ఫస్ట్ ప్లేసో తెలుసా? బెస్ట్ ప్లేస్ లో ఉంటారో తెలుసా? రక్షింపబడి అనేకులను రక్షిస్తారో వాళ్ళే పరలోకంలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు, బెస్ట్ ప్లేస్ లో ఉంటారు.